సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా అక్రమ సంబంధాలకు సంబంధించి వరుసగా జరుగుతున్న సంఘటనలు వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రియుడి మోజులో పడుతోన్న కొంతమంది భార్యలు తమ భర్తలకు ఆ ప్రియుడితోనే కలిసి మరణ శాసనాన్ని రాస్తున్నారు. దీంతో భార్యకు ఇంకో వ్యక్తితో సంబంధం ఉందని తెలిస్తే చాలు ఆ భర్త గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తన ప్రాణాలకు భరోసా లేదని ఆ భర్తలు బిక్కుబిక్కుమంటున్నారు. కొందరు భర్తలైతే భార్యలను ఏకంగా వారి ప్రియుళ్ల చేతుల్లోనే పెట్టి బతికుంటే చాలు అన్నట్లుగా తెలివిగా సైడ్ అయిపోతున్నారు. కానీ బీహార్లో మాత్రం అమానుష సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్యను ఊరి జనంతో కలిసి ఆ భర్త చేసిన అమానుష చర్య స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. బీహార్లోని కతిహార్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. రహస్యంగా కలుసుకున్న వివాహిత ఆమె ప్రియుడికి గ్రామస్తులు దారుణమైన శిక్ష విధించారు. ఇద్దరిని తీవ్రంగా కొట్టి గుండు గీయించి ముఖాలకు నల్లరంగు పూసి మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని రహతా గ్రామంలో జరిగింది. 40 ఏళ్ల షకీల్ 32 ఏళ్ల సునీత మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరిద్దరికి ఇదివరకే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ రహస్యంగా కలుసుకోగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అన్యమతస్థుడితో క్లోజ్ గా ఉందని స్థానిక పంచాయతీ ఆదేశాల మేరకు ఆ ఇద్దరికి గుండు గుయించి ముఖాలకు నల్లరంగు పూసి మెడలో చెప్పుల దండలు వేసి ఊరంతా తిప్పారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు గ్రామస్తులు తీసి వెంటనే సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ అయ్యి ప్రియుడి భార్య కంట్లో పడింది. దీంతో ఆమె పరుగున పోలీస్ స్టేషన్ కి వెళ్లి సాయం కోరింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ఈ అమానుష చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే వారిద్దరూ కూడా వివాహితలేనని, వారికి పిల్లలు కూడా ఉన్నారని, కొంతకాలంగా సంబంధంలో ఉన్నారని దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వెల్లడించారు. అదేవిధంగా ఈ తీర్పును ఇచ్చిన స్థానిక పంచాయతీ పెద్దలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత దారుణంగా అమానుషంగా వ్యవహరించడం సరికాదని కామెంట్స్ పెడుతున్నారు.